సభ్యులు సోదరుడు ఆనంద్ గారు, గౌరవ శాసనసభ్యులు మషీరాబాద్ అన్న ముఠా గోపాల్ గారు, గౌరవనీయులైన హుజూరాబాద్ శాసనసభ్యుడు తమ్ముడు కౌశిక్ రెడ్డి గారు, గౌరవనీయులు పరిగి మాజీ ఎమ్మెల్యే సోదరులు మహేశ్వర్ రెడ్డి గారు, గౌరవనీయులు షాద్ నగర్ మాజీ శాసనసభ్యులు అన్న అంజయ్ యాదవ్ గారు, పెద్దలు క్యామ మల్లేష్ గారు, నాగేందర్ గౌడ్ గారు, అదేవిధంగా మీ అందరికీ సుపరిచితుడు తమ్ముడు యువ నాయకుడు, తప్పకుండా తొందరలో జరగబోయే ఎన్నికల్లో ముమ్మాటికి కాబోయే ఎమ్మెల్యే తమ్ముడు పట్లోల కార్తిక్ రెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వస్తే షాబాద్కి వస్తే రైతు దీక్ష కార్యక్రమానికి, రైతు ధర్నా కార్యక్రమానికి వస్తే నాకైతే నిరసన కార్యక్రమానికి వచ్చినట్టు అనిపించలే. ఆ జేసీబీలేంది, ఆ పూలేంది, ఇదేదో ఈ మోసకారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళా ఓడగొట్టి చేవెళ్ల మళ్ళా గులాబీ జెండా ఎగిరేసి ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అయినంత గొప్పగా ఈరోజు స్వాగతం పలికిన మా తమ్ముడు యువ నాయకుడు పట్నం అవినాష్ రెడ్డి గారికి, అదేవిధంగా తమ్ముడు శుభప్రద్ పటేల్ గారికి, కొడంగల్ రైతుల తరపున 37 రోజుల పాటు జైలు జీవితం గడిపిన కొడంగల్ కు మళ్ళీ తిరిగి తప్పకుండా రేవంత్ రెడ్డిని ఓడగొట్టి తిరిగి కాబోయే ఎమ్మెల్యే అన్న పట్నం నరేందర్ రెడ్డి గారు, అదే మాదిరిగా వేదిక పైన ఉన్న నాయకులు పేరు పేరున ఎవలోల పేర్లు అయితే నేను చెప్పలేదు, మండల పార్టీ అధ్యక్షుడు నరసింహరావు గాని ఇంకెవలోల పేర్లు చెప్పలేదో మీరు మనసులనే తిట్టుకోవాలి, బయట తిట్టొద్దని కోరుతూ మా తమ్ముడు శాసన మండలి సభ్యుడు నవీన్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక ముందున్న ఓపికగా కూర్చున్న మా అక్క చెల్లెన్లు, మా అన్న తమ్ముళ్ళు, హైదరాబాద్కి వెళ్ళి ప్రత్యేకంగా వచ్చిన మా పత్రికా మిత్రులు, పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మీ అందరికి ఆకలి అవుతుంది, నాకు ఎరికే కొంతమంది కళ్ళబడతలేదు. ఎట్లెట్లా నువ్వు ఆగ్రాబాయి నువ్వులువేటగా, నువ్వు ఆగ్రాబాయి నువ్వులువేటగా, ఆగు నా లొల్లి నాది నీ లొల్లి నీది, ఆగు నా లొల్లి నాది నీ లొల్లి నీది. అయితే పొద్దున షాబాద్కి వస్తున్నా, వచ్చేటప్పుడు ఎవరో ఏం మాట్లాడుతున్నారో చూద్దామని ఆయనతో పేపర్ తీసి చూసే వరకు నేను గత సంవత్సర కాలంలో చూసిన బెస్ట్ జోకు, అత్యుత్తమ జోకు పొద్దున పేపర్లో చూసిన. ఏంటిదా జోక్ ఎరికేనా? రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి ఢిల్లీలో ఆడ స్పీచ్ ఇస్తాడు రేవంత్ రెడ్డి. అలా పత్రికల్లో రాసిండు, తెలంగాణలో మొత్తం ఉద్ధరించిన ఢిల్లీని కూడా ఉద్ధరిస్తా, మీరు నా మాట నమ్మి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ కి అధికారం ఇయ్యండి చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తాడు. 6 గ్యారెంటీలు అమలు చేసిన, రుణమాఫీ మొత్తం చేసిన, మొత్తం తెలంగాణను ఉద్ధరించిన, 100 రోజులలోనే అన్ని ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకున్నా, అదే తరీఖన ఢిల్లీలో కూడా చేస్తా, మీరు నా మాట నమ్ముండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రిగా చెప్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా, మీరు జవాబు చెప్పాలి. అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? చేయించాడు. కూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీస్తాడా? తెలంగాణను ఉద్ధరించినోడు అంటే ఢిల్లీలో ఉద్ధరిస్తాడా? పోయి అబద్ధాలు చెప్పొచ్చిన ముఖ్యమంత్రి అంటాడు. 6 గ్యారెంటీలు అమలు చేసేసిందట, అయిపోయిందట. ఇప్పుడే చెన్నమ్మ చెప్పింది, చెన్నమ్మకు బాగా కోపం వచ్చింది. ఏమన్నది చెన్నమ్మ? వీడు లంగున్నాడు, రుణమాఫీ చేసినా అని చెప్తుండు, యాడ చేసిండు, నాకు 55,000 లోన్ ఉన్నది, రుణమాఫీ కాలేదు, యాడ చేసిండని లొల్లి పెడుతుంది.